అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తూ ప్రజల్లో మమేకమై ప్రజల్లో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చి తన వద్దకు వచ్చినా తనకు తోచిన సాయం చేస్తూ తనతో పాటు వాళ్ళని మమేకం చేసుకుంటూ పార్టీతో కలిసి ప్రజలు పనిచేసే విధంగా కృషి చేస్తున్నారు విజయానంద రెడ్డి గారు. మనతో పాటు ఆయన ఉన్నారు అన్నట్టు తెలుసు. సార్, ప్రధానంగా పార్టీ మీ మీద పెట్టుకున్న ఒక ఆశలు కానీ ఒక నమ్మకాన్ని కానీ ఎలా ప్రజలకు ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు ఏ నాయకులు కూడా పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రజల్లో తీసుకోపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోరాడారు. ఆ గ్రామ స్వరాజ్యం కళలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందరూ పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి పంచాయతీలో సచివాలయ వ్యవస్థ ఉంది, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఎవరు కూడా మండలానికి వెళ్ళే పనులు కూడా లేదు. ఒకప్పుడు సమితిలు ఉండేవి. సమితిలు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సమితిల నుంచి మండలాలైనవి. మండలాలకు పోవడానికి కూడా చాలా డిస్టెన్స్ ఉంటుందనే విధంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ పెట్టి, వాలంటీర్ వ్యవస్థ పెట్టి, ఆ సచివాలయంలోనే అన్ని విభాగాలకు చెందిన అధికారులను పెట్టి ఇంటి వద్దరికే పాలన అనే విధంగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమొస్తూ ఉంది మీకు, సంక్షేమ పథకాలు ఏమొస్తూ ఉంది, సీఎం గారు ఇది చేస్తున్నారని. మేము వెళ్ళంగానే వాళ్ళు చెప్తారు, మా ముఖ్యమంత్రి గారు మాకు ఇన్ని చేస్తున్నారు, మేము సిద్ధంగా ఉన్నాం ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి చేసుకోవడానికి అనే విధంగా నినాదం వాళ్ళు చెప్తున్నారు. అది ఈరోజు ఉన్న పరిస్థితి. అంటే ప్రధానంగా చిత్తూరు నగరంలో తాగునీటి సమస్య కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల నుంచి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఒక బలంగా ప్రజల్లో ఒక ఇది వస్తుంది. అంటే ఈ కారణం ఏమంటారు? ఇప్పుడు అడవిపల్లి రిజర్వాయర్లో నుంచి పైప్ లైనింగ్ జరుగుతూ ఉంది. ఆ పైప్ లైనింగ్ 13 కిలోమీటర్ల వరకు ఆగుంది. ఆ 13 కిలోమీటర్లు పూర్తయిందంటే ప్రతి ఇంటికి నిరంతరం వాటర్ సప్లై ఇవ్వడానికి అవకాశాలు ఉంది. మేబీ దానికి టైం పడుతుంది. దాన్ని అయితే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. తాత్కాలికంగా ఇప్పుడైతే అవసరమైన వాళ్లకు బోర్లు వేయడం, ఒకవేళ బోర్లు వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ ట్యాంకర్లు నావి ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ ద్వారా కూడా ఎవరికైతే అవసరమో అప్పటికప్పుడు స్పందించి ఆ వాటర్ ట్యాంకులు పంపిస్తూ ఉన్నాం. ఇక బోర్లు వేసి ఉన్న వాటిని ఏదన్నా రీబోరింగ్ చేయాలన్నా లేదు మోటార్లు మార్చాలన్నా మోటార్లు తాత్కాలికంగా ఏం చేయాలో వెంటనే దాని మీద పరిష్కరిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా మీకంటూ ఒక ప్రత్యేక ఎజెండా చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా ఒక ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలన్న ఏమన్నా ఒక ప్రణాళికతో మీరు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరు కానీ ఒక ప్రణాళిక లేకుండా ప్రజల్లోకి పోలేరు కదా. మాకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఈ చిత్తూరు పట్టణాన్ని 13 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా చిత్తూరుని అభివృద్ధి చేసి ముక్కు మీద వేలేసుకునే విధంగా గతం పాలించిన పాలకులు చూసే విధంగా చిత్తూరు అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాల. దాంట్లో భాగంగా ఇక్కడ యూనివర్సిటీ కావాలా, మంచి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టు, అన్ని సర్జరీలు ఇక్కడే జరిగేటట్టు, రెఫరింగ్ రొయాకు పో, సిమ్స్కి పో, సిఎంసికి పో అనే మాట లేకుండా ప్రతి వైద్యం ఇక్కడే అందే విధంగా చేయాలా. అదేవిధంగా చదువుకున్న పిల్లవాడికి వాళ్ళు ఐటీ రిలేటెడ్ కావచ్చు, లేదు డిగ్రీ క్వాలిఫికేషన్ ఇండస్ట్రియల్గా కానీ ఐటీ రిలేటెడ్గా కానీ దాదాపు 25-30 వేల మందికి ఉద్యోగ అవకాశాల విధంగా ఇక్కడే ఏర్పడి చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు కల్పించాలా. చిత్తూరు చుట్టూ కూడా ఎక్స్ప్రెస్ హైవేలు ఉంది. 2 రాష్ట్రాలకు మధ్యలో కనెక్టివిటీ, అంటే ఇక్కడ బార్డర్ ఏరియా అనమాట చిత్తూరు. కాబట్టి ఇటు బెంగళూరుకి ఇటు చెన్నైకి మధ్యలో ఉంది. కాబట్టి రోడ్ ఎక్స్ప్రెస్ హైవేస్ మొత్తం కూడా ఇక్కడ. అదేవిధంగా పిలిగ్రమ్ సెంటర్ అయినటువంటి తిరుపతికి హైవే రోడ్డు ఉంది. వాటర్ కనెక్టివిటీ పోర్ట్లకు కూడా ఎక్స్ప్రెస్ హైవే ఉంది. కాబట్టి ఈ మొత్తానికి ఒక అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ చేసి ఈ సిటీనే ఒక మోడర్న్ సిటీగా చేసి సిటీని కూడా ఎక్స్పాండ్ చేయాలి బయట. ఎందుకంటే పురాతనం ఎప్పుడో ఓల్డ్ రోడ్స్ 12 అడుగుల రోడ్లు, 10 అడుగుల రోడ్లు ఇట్టా పాతకాలంలో కట్టిన రోడ్లు, ఇండ్లు, ఏరియాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి సిటీని ఎక్స్పాండ్ చేయాలి మొత్తం. అది నాకు ఒక ప్రణాళిక ఉంది. దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాన్ని కూడా చేస్తాం. అంటే ప్రతిపక్షాలు మీ మీద చేసే ఆరోపణలకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? ప్రతిపక్షాలు నా మీద ఏం ఆరోపణలు చేస్తున్నాయి మీరు చెబితే దానికి నేనేం కౌంటర్ అంటే ఎర్రచందనం కానీ లేదంటే వేరే వేరే విషయాలకు సంబంధించి మీరు వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి?
ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చి చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు. వీళ్ళు చేయని అవసరం లే. చంద్రబాబు నాయుడు గారు మొన్న జీడీ నెల్లూరుకి వచ్చినారు. ఈ ప్రజలకు నేనేం చేస్తానని చెప్పలా. నన్ను ఎంతసేపు నిందించినారు. నాకంటే ఎక్కువ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు నిందించినారు. జనరల్‌గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ప్రజల పక్షాన నిలుస్తారో, బలవంతం ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళని డిఫెన్స్‌లో తోయడానికి లేనిపోని నిందలు మోపుతారు. 2014 వరకు నా మీద ఏ రోజు కూడా కేసు లేదు. 2014లో నేను జనరల్ ఏజెంట్‌ని. 2013లో నాకు వెపన్ లైసెన్స్ ఉండేది. ఇవన్నీ కేసులుంటే నాకు ఇవ్వరు కదా! 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పొలిటికల్‌లో చాలా స్ట్రాంగ్‌గా చేశాను. 3, 4 కాన్స్టిట్యుయెన్సీలు ఇన్‌ఫ్లుయెన్స్ చేశాననే దురుద్దేశంతో కన్ఫెషనల్ స్టేట్మెంట్ మీద నా మీద తప్పుడు కేసులు పెట్టించారు ఆ రోజు. ఆ కేసుల్లో నుంచి బెయిల్ మీద బయటకొస్తే వెంటనే ఏం చేశారంటే ఎక్సైజ్ నుంచి సీబీసీఐడీకి కేసులు ఎండార్స్ చేసి దాంట్లో నుంచి కడప జిల్లాలో మొత్తం మళ్ళీ 9 కేసులు పెట్టి మళ్ళీ కడప జైలుకి పంపించినాడు. కడప జైలు పంపించినాడు, పీలేరు జైలుకి పంపించినాడు, చిత్తూరు జైలుకి పంపించినాడు, రాజమండ్రి జైలుకి పంపించినాడు. తను ఎన్ని జైలుకి పంపేయాలో అన్ని జైలుకి నన్ను పంపించాడు. 26 కేసులు పెట్టారు నా మీద. దాంట్లో అటెంప్ట్ టు మర్డర్ 379 9 కేసులు. అవన్నీ కోర్టు పరిధిలో ఉంది. ఈరోజు నేను కడిగిన ముత్యంలాగా కోర్టులో వస్తాను. కోర్టు కేసుల్లో నుంచి బయటొస్తాం. అంటే చివరిగా చిత్తూరు ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? చిత్తూరు అభివృద్ధే నా ప్రధాన అజెండా. అదే నా భరోసా. అంటే ఓట్లు అడిగే విధానంలో ఏదైనా కొత్తదనం ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? కొత్త తరం ఏం లేదు. చిత్తూరుని పోయిన చిత్తూరుని చీపురు బట్టి శుభ్రం చేసి ఒక మోడర్న్ సిటీగా తయారు చేసి లంచగొండి వ్యవస్థ అనేది లేకుండా నిజాయితీ పాలన చేసి రౌడీయిజం అనేది లేకుండా ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇక్కడే పెట్టుబడులు పెట్టి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి ముందుండి వాళ్ళకి ఏం భరోసా ఇవ్వాలనో ఆ భరోసా ఇచ్చి నడిపించాలన్నదే నా ప్రధాన అజెండా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై ఎన్నో కేసులు బనాయించి జైలుకి పంపించిన తాను ఆ కేసుల నుంచి కడిగిన ముత్యంలా బయటపడుతున్నా అంటున్నారు విజయానంద రెడ్డి గారు. అలాగే ఒక విజన్ కలిగి చిత్తూరు నగరం అంటే కొంత ప్రాంతానికే పరిమితమై అక్కడే ఉండిపోవడం వల్ల కొత్త తరం కానీ లేదంటే నగర విస్తరణ కానీ జరగకపోవడం వల్ల కొత్తదనం రాకపోవడంతో కొంత ఇబ్బందులు ఉన్నాయని, వాటిని రూపురేఖలు మార్చడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారని, అలాగే పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.